ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామర్ స్కూల్లో బుధవారం జరిగిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఆకట్టుకుంది. వివిధ తరగతులకు చెందిన చిన్నారులు వివిధ ప్రయోగాలను ప్రదర్శించారు. ఆకర్షణీయమైన ప్రాజెక్టులతో సైన్స్ ఎక్స్పో ఆకట్టుకున్నారు. ప్రధానంగా విండ్ పవర్, సోలార్ విద్యుత్, ఆధునిక నిర్మాణాలు, ఆటోమేటిక్ బ్రిడ్జ్, చంద్రయాన్, మానవ అవయవాల పరిరక్షణ తదితర ప్రాజెక్టులు అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ కరస్పాండెంట్ రంజిత్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ కేశవరావు, వైస్ చైర్మన్ చంద్రరావు, బి ఇందిరా, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. This filter tank purifies the water, and this purified water goes to the well, and this well stores the purified water, and this is useful for household works and farmer needs, agriculture needs, and this leaked water goes to the plants, small plants, and this plants starts the photosynthesis process, and this plant supplies the food for us to survive. కల్లూరు మండలంలో అనతి కాలంలోనే అద్భుత విజయాలు సాధిస్తూ సస్యశ్యామలమైన వాతావరణంలో నిర్వహిస్తున్న మన తెలంగాణ గ్రామర్ స్కూల్లో ఈరోజు సైన్స్ డే నిర్వహించడం జరిగింది. మేడం చెప్పండి, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ మేడం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సైన్స్ డే ఎలా జరిగింది, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? Speaking of English language comes to the children only on continuous practice. Apart from practice, they have to go for reading also. Reading of the books is being done by the children only in the school. So it's a personal request that after going home also, please pay attention. And we also have Oxford University press people here to విద్యార్థులకి, ఉపాధ్యాయులకు, ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులందరికీ ఇక నమస్కరిస్తున్నాను, అభినందిస్తున్నాను కూడా. ఈ ఇక్కడ వరకు దూరం రావటం, మాతో ఈరోజు టైం స్పెండ్ చేయడం, బహుశా మాకు ప్రయత్నంలాగా ప్రారంభించాం. ప్రిన్సిపల్ మేడం తోటి డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చంద్రగా చెప్పినట్టు ఇది లాభాల కోసం స్టార్ట్ చేసిన స్కూల్ కాదు. లాభాల కోసం చేయాలంటే ఇంత పెట్టుబడి ఇక్కడ అవసరం లేదు. చూసినట్లు కూడా ఇదే డబ్బులు మేము హైదరాబాద్లో, మెట్రోలో, వ్యాపారంలో పెట్టుకుంటే ఇంత కష్టపడకుండా ఎక్కువ లాభం సంపాదించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సొంత ఊరు, పుట్టి పెరిగిన ఊరు, ప్రతి ఊళ్ళో మనం ఒక సొసైటీలో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు మన కుటుంబం నుంచే కాదు, సొసైటీ నుంచి అందరూ మన మిత్రుల దగ్గర నుంచి ఎంతో తీసుకుంటాం. అదే మనకు తెలియదు. ఏం తీసుకుంటామంటే అది సంస్కారం రూపంలో తీసుకుంటాం, స్నేహం రూపంలో తీసుకుంటాం, ప్రతి పనిలో చూసే నేర్చుకుంటాం. అదంతా మన సమాజాన్ని మనం ఎదగడానికి, మనం ఒక మంచిగా కృప చెందడానికి, మనం అభివృద్ధి చెందడానికి అలా నేర్చుకునేవి కూడా ఒక మనిషిగా తయారవడానికి, ఒక బాధ్యతగా తయారవడానికి చాలా ఉపయోగపడతాయి. అవన్నీ మనం ప్రతి ఒక్కళ్ళు మన సొసైటీ నుంచి మనం తీసుకున్న తర్వాత మన బాధ్యత ఏంటంటే మన వంతు మనం తిరిగి సొసైటీ ఇవ్వటం అనేది మన ధర్మం. అది ఏ రూపంగా ఇస్తామంటే ఎవరికి వీలైన రూపంలో వాళ్ళు ఇవ్వాలి, ఎవరికి వీలైన రూపంలో. నాకు తెలిసినంత వరకు విద్య తప్ప రెండో మార్గం లేదు. విద్య కన్నా ఇంకో గొప్పదేమీ లేదు. రెండు కలుపు. విద్య అనేదే ముఖ్యం. విద్య ద్వారానే ఏదైనా సాధ్యం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక విద్యార్థి చక్కగా చదువుకోవాలన్నా, వాళ్ళు డాక్టరా, ఇంజనీరా, కలెక్టరా అవ్వడానికి ముందు మనం మన పిల్లలు తయారు చేసి ఒక మంచి మనిషిగా, ఒక మంచి మానవుడిగా, ఒక మంచిగా, మంచి కొడుకుగా, మంచి తండ్రిగా, మంచి తమ్ముడిగా,
మంచి స్నేహితుడిగా బాధ్యత గల ఒక పౌరుడిగా ముందు తయారు చేయాలి. ఆ తర్వాతనే వాళ్ళు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎవరైనా కానీ ఎవరి రంగంలో వాళ్ళు రాణిస్తారు. డబ్బులు సంపాదించడానికి చదువు అవసరం లేదు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కోట్లలో కోట్లలో సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకి సంపాదనకి సంబంధం లేదు. కానీ చదువు అనేది మనిషిని మనిషిగా తయారు చేయడానికి ఒక బాధ్యత మీద తయారు చేస్తే ఇంట్లో ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటే మొత్తం కుటుంబం కూడా దానివల్ల బెనిఫిట్ పొందుతుంటారు. అది ప్రతి పిల్లలే మనం చేయాలి. అయితే ఇక్కడ తల్లిదండ్రులుగా నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకుంది, ఒక విద్యార్థిని తీసుకుంటే అతనికి చుట్టూ ఎవరు ఉన్నారు? ఒకవైపు టీచర్, రెండో వైపు తల్లిదండ్రులు, మూడవ వైపు సమాజం. ఈ మూడింటి మధ్యనే ఒక విద్యార్థి తిరుగుతాడు. మీ ఉదయం లేచిన దగ్గర నుంచి తన యాక్టివ్ టైం అంతా కూడా మార్నింగ్ ఉదయం 9 గంటలకు స్కూల్కి వస్తే సాయంత్రం 4:30 వరకు స్కూల్లో ఉంటారు, టీచర్స్ దగ్గర ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి అటు మీరు వచ్చేసి 6 అవుతుంది, 6:30 అవుతుంది. అంటే తన మొత్తం యాక్టివ్ టైం అంతా కూడా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? స్కూల్లో టీచర్స్తో గడుపుతున్నారు. కాబట్టి టీచర్స్ యొక్క బాధ్యత వాళ్ళకున్న టైం, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం సరైన టైం ఇచ్చి వాళ్ళు సరైన విద్యాబోధన చేసి వాళ్ళని సక్రమంగా అన్ని రకాలుగా వాళ్ళు ఉపయోగించాలని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత టీచర్స్ లేదు. అక్కడ నుంచి పిల్లలు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేటప్పటికి అప్పటికే వాళ్ళు నీరసపడిపోయి ఎలాగా ఉంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర మన నుంచి తల్లిదండ్రులు, ఎందుకంటే ఏ విద్యార్థికైనా ఎవరికైనా ఫస్ట్ టీచర్ ఎవరంటే తల్లి. మొదటి టీచర్ తల్లి, ఆ తర్వాతనే ఎవరైనా. ఏమి అంకుల్ 1 మినిట్ అంకుల్, బ్యాటరీ పెడతాను. బ్యాటరీ పెట్టలేదు అంకుల్. చూపించకూడదు. Whenever it comes down. సైన్స్ డే సందర్భంగా మా పాఠశాలలో మేము సైన్స్ డేను అలాగే ఇంగ్లీష్ హబ్ను కూడా మేము జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్పొందుకొని అనేక మంది కార్యక్రమం అన్నిటిని వీక్షించి వాళ్ళు కూడా ఎంతగానో సంతోషించారు. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులకు మన కాలంలో ఏంటంటే తల్లిదండ్రులకి చదువు లేదు, కానీ ఇక్కడ ఉన్న పిల్లలు మాత్రం వాళ్ళ పిల్లలకి ఒక బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని దే వాంట్ టు గివ్ దే బెటర్ ఎడ్యుకేషన్, గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు దట్. సో అందుని బట్టి మేము కూడా ఒక ఉపాధ్యాయులందరూ కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలందరికీ మంచి ఒక విద్యను అందించడానికి మేము కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. దీంట్లో మన టీచర్ గారి కృషి కూడా చాలా ఉంది. అంతేకాకుండా ఈ తెలంగాణ స్కూల్ యాజమాన్యానికి కృషి బాగా చేశారు. అసలు యాక్చువల్గా మా పిల్లలకి ఏబిసిడీలు రావడమే కష్టంగా ఉండేది. అటువంటిది ఇక్కడ జాయిన్ చేశాక బాగా చెప్పారు, బాగా డెవలప్ చేశారు సార్ మా పిల్లల్ని. మేము ఏ రేంజ్లో చూడాలి అనుకున్నామో ఆ రేంజ్లో కనపడ్డారు సార్ ఈరోజు సైన్స్ ఫెయిర్